సభను ఉద్దేశించి ఉదయరావు సార్ కాటూరు ఉదయరావు సార్ గారిని కుడియాత్ర మండలి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం సార్. మారుమూల ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దీనికి కూడా ఒక కారణం సార్. మా రాటూరు ఉదయరావు సార్ ఇక్కడ 12 సంవత్సరాలు మండల విజయ దగ్గరగా పనిచేసి తనలో ఉన్న శక్తిని మాకు ఇచ్చి మేము కూడా అప్పుడప్పుడు తప్పు చేసిన కూడా మా తప్పును దిగమించుకొని మాకు సలహా సూచనలు ఇచ్చి ఇంకా ముందు అభివృద్ధి ఎలా చెందాలని నిర్దేశ చేసిన మా ఉదయరావు సార్ గారికి నేను స్వయంగా కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాను సార్. मैं ఈ సభకు ఏర్పాటు చేసే పాటలకు దేవారికి महाजन ఉండే డబ్బు వెడిల్కు బయర్కు సందేశం ఉండే మా पूना एमओ वातो इनके 10-15 रोज आगा नन्ही एमओ नाव बदली आता पूना एमओ तो मा सुनील सार को डबू नगरम सार तिरुपति हेड मास्टर विजय सार को उन्हें इनके सोनपल्ली हेड मास्टर को सुमन सार आनंदराव सार पोना हेड मास्टर वेणु सार सार समदेर को नागपुर पाटला महाजन देवारी को बयर को टुडूर कांडीर को पेके को समदेर को नावा राम राम बतलीते के विजय सारिगे वातोर भी नागपुर को वना फोरोलागा मत विजय बस वना फोरोलाला विजय बस तो नसी भी सारा को और भाई मेहनत किसी के चकोट के तो आधे नसी ये अनेल నేను और నాకు ఏతో విదేశాలు వచ్చి పక్కన సింగిల్ మంత్రం సార్ ఉండి మాస్టర్ ఫైజ్ నాకునైతే నేను మాస్టర్ का रामजी गुड़ा को आनंदराव सार मंतो आनंदराव सार को सीतो नी बतलगिर के ಅದು ಬೈ ಇಂಟೀರಿಯರ್ ಬಂತ ಜಂಗಲ್ ಬಂತ ಮಾವ ಸಮದಿ कोयतूर मंतो ಬೈ व्यापार बनाते रोन कोन भांगिर की सीढ़ी में डेवलप किया ना अदे लासिक मुंदी टीचर्स द्वारा वेसी ಇದು ನೆನಪುಡು ಸದರ್ ಪಾಟ್ಲಾಲ್ಗೆ ಹೋಗಾರೋದು ನಾ ವಾತೆ ಬಾಂಕಿಯರ್ ಸಾರಿಗೆ ಕೊಟ್ಟಂಗ ಬಂತ ಕೊಟ್ಟಂಗ ಸಾರ್ ಶ್ರೀಮಠಸಲ್ಲಿ ಅವರು కాంట్రాక్టర్ శ్రీమఠసಲ್ಲಿ సెలే మనం కొత్తగా ఏర్చి డెవలప్ కితో మన విజయ్ను చెప్పడం జరిగింది. నేను విజయ్ ఏ విధంగా అయితే విజయ్ ఇక్కడ మన ఇంట్లో మండలికి వచ్చి సిరికొండ మండలికి వచ్చారో ఆయన పేరులోనే విజయ్ ఉన్నది కాబట్టి తప్పకుండా విజయం జరిగింది. మన మండలంలో విజయ్ అంతే కాకుండా మండలంలో ఉన్న ఉపాధ్యాయుల ఐక్యతను తీసుకొచ్చి అక్కడ విజయం సాధించాడు విజయ్. అందరి యొక్క మనసు గెలుచుకున్నాడు, హృదయం గెలుచుకున్నాడు విజయ్. అందుకే ఈ రోజు పెద్ద ఎత్తున మీరు సన్మానం చేస్తున్నారంటే నిజంగా అది అతిశయోక్తి కాదు, మీకు అందరికీ గర్వకారణం. ఎందుకంటే తను చేసిన పనికి మీరు సహకరించారు. అనంతరావు తర్వాత ఇక్కడ విజయ్ తర్వాత సుమన్ వీరందరూ వచ్చి మీరు ఇక్కడ సహకరించి ఇంత పెద్ద ఎత్తున మంచిగా చూడు. మా చిన్న పిల్లలు దేవుళ్ళు, వీళ్ళు చిన్న పిల్లలంటే దేవుడు, అటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడి వాళ్ళ యొక్క కళ్ళ నుంచి అసలు భాషని ఏడ్చినంటే నిజంగా ఇంత దుఃఖకరమైన విషయం. తన యొక్క మీ యొక్క హృదయాలను గెలుచుకున్నాడు విజయ్. అటువంటి ఎందుకంటే గెలుచుకున్నాడంటే తన యొక్క పనితత్వము, తన యొక్క భావము, తన యొక్క స్వభావము, మీకు చెప్పే ఆలోచనలు, పిల్లలకు చెప్పే ఆలోచనలు, పిల్లలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో ఉన్న కుగ్రామంలో ఉన్న మనం మీతోటి ఏ విధంగా సత్సంబంధాలు పెంచుకోవాలి అన్ని కూడా చేసి ఈ రోజు తన బదిలీపై వెళుతున్నాడు. అంటే బదిలీపై వెళుతున్న కామనది ఒకసారి మేము ఇక్కడ వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ బదిలీ అనేది అందరికీ సహజము. బదిలీపై వెళ్తారు, వస్తారు. మరి ఇప్పుడే రాత్రి మొన్ననే మరి మీ దగ్గర చాలా చక్కగా యువకుడు హెడ్ మాస్టర్ వచ్చారు. చూడండి, మన ఏం పేరు ఆనంద్ కుమార్ సార్ వచ్చారు. అతన్ని కూడా నేను కోరుకునేది అంటే ఏ విధంగా విజయ్ గారు చేశారో విజయపురకి ఎంత దూరం పోలే, ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో సిరికొండలో ఉన్నాడు. ఎప్పుడు కూడా తన యొక్క సలహాలు సూచనలు అని తీసుకుంటూ విజయ్ కంటే రెట్టింపు ఊరలందరూ పాటల మన పటేల్ని మాధవ్ దేవారిని అందరూ పెద్ద మనుషులు మనం కలుపుకొనిపోయి విజయ్ ఏం పనిచేశారో విజయ్ని అడిగి తన యొక్క సూచనలు సలహాలు తీసుకొని
గ్రామస్తులకు సలహా తీసుకొని ఇక ముందు కూడా ఈ పాఠశాల దీనికంటే రెట్టింపు మీరు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మొట్టమొదటిసారిగా మీ అడుగులు ఇక్కడ పడ్డాయి. ఈ దేవుళ్ళు మనం ఉన్నారు. ఆ దేవుళ్ళను గుడిలో తీసుకుపోయి వారిని రోజు పూజ చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి మీరు రోజు పూజ చేయాలి. ఆ పిల్లల్ని వారికి చదువు రావాలి, వారికి అభివృద్ధి చేసి బయటకు పంపాలి. అది మన యొక్క గురువుల యొక్క బాధ్యతలు. కాబట్టి మీరు కొత్తగా వచ్చారు, ఏమైనా మీకు అనుమానాలు సందేహాలు ఉంటే ఇక్కడ మీ ఎంఈఓ గారు దగ్గర ఉంటారు, హెడ్ క్వార్టర్ లో విజయ్ గారు ఉంటారు, మీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు. అందరూ హెడ్ మాస్టర్లు అడిగి మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీ పిల్లల్ని మీరు డెవలప్ చేయాలి. పాఠశాలను ఇదే విధంగా ఉంచాలి. దీనికి రెట్టింపు ఇంకా విజయ్ గారు ఒక 15 చెట్లు పెట్టాలి, మీరు ఒక 30 చెట్లు పెట్టండి. దీన్ని అడిగి చేసేయాలి. ఆ విధంగా చేయాలంటే విజయ్ సార్ కంటే మీరు కూడా ఇంకా గొప్ప. ఎందుకంటే విజయ్ సార్ ఇంకా సర్వీస్ అయిపోయింది, ఇంకా 5-6 సంవత్సరాలు అలసిపోయినవచ్చు. మీరు కొత్తగా ప్రవేశించారు. ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి, ఉత్సాహంతో పనిచేయాలి. అంతే భాగంగా దీంతో తర్వాత రామజీగూడలో మన చెల్లెమ్మ వచ్చింది. ఆ చెల్లెమ్మ కూడా తప్పకుండా వచ్చుడు పోవడు బహుశా ఇబ్బంది కావచ్చు. కానీ అమ్మ నేను చెప్పేదంటే ఈ గిరిజన ప్రాంతము, వెనుకబడిన ప్రాంతము, కుగ్రామంలో ఉన్న ప్రాంతము అందరూ అమాయకులు. అసలు ఈ గిరిజన జాతికి చెందిన వాళ్ళు అందరూ చాలా అమాయకంగా ఉన్నారు, చాలా ఇన్నోసెన్స్ ఉన్నారు. కాబట్టి వారికి కూడా మనం సేవ చేయడానికి, మనం సేవ ఈ రోజు చేస్తే తప్పకుండా దేవుడు మనకు మేవ చేస్తారనే భావనతో మీరు ముందుకు పోవాల్సిన అవసరం. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఇద్దరు నూతనంగా ఎన్నిక మీరు ఈ రోజే అపైనే వచ్చారు, నియామకం వచ్చారు. కాబట్టి రాత్రి మొన్న 12 గంటల 12 ఉంటే నేనే వీళ్ళిద్దరికి ఆర్డర్ ఇచ్చాను. వీళ్ళిద్దరికి నేను ఉండి రాత్రి 12 గంటలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు మంచి పని చేయాలి, కష్టపడి పని చేయాలి. ఎప్పుడు కూడా మనం పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకోవాలి. ఎప్పుడు పిల్లలు మన నిద్రలో కూడా మా పిల్లలు అనే మన పిల్లలకు సమానంగా మా పిల్లలను చూడండి. ఇద్దరు పిల్లలు వచ్చి ఏడ్చినట్టే నా కళ్ళలో నీళ్ళు వచ్చింది. ఎందుకు గడిచినట్టే తన యొక్క పని. గురువుకు అనేది ఇదే ఏం లేదు. గురువుకు అనేది గౌరవం దక్కాలంటే మనం పని చేస్తేనే మనకు సమాజంలో గౌరవం దక్కుతుంది. ఈ రోజు చూద్దాం, చూడండి ఇంత అడవి ప్రాంతంలో ఉన్న ఇంత ఘన ఆరుమూల గ్రామంలో కూడా ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటే అది ఆ కృషి అంతా ఎవరికి మన విజయసారికి కలుగుతుంది. అంటే నేను ఆలోచించిన ఈ సీరియల్ ప్లేస్ లో ఇంత దూరం వచ్చి ఎట్లా వర్క్ చేయగలుగుతారు అని నేను రాగరంగా అనుకున్నా. కానీ ఇక్కడ చూసిన తర్వాత ఇంత అభివృద్ధి జరిగింది. పిల్లల్లో చూడండి ఒక్కరు కూడా ఇంత పీస్ఫుల్ గా కామ్గా ఉన్నారంటే ఆ కృషి అంతా ఎవరికి తగ్గుతుంది? మన విజయసారికి. ఆ విజయసారికి కూడా మనం గ్రామస్తులతో ఎంత అనుబంధం ఉన్నదో కూడా నాకు తెలుస్తున్నది. కాబట్టి గ్రామస్తుల అంత అభిమానం ఉన్నది కాబట్టి ఇంత పెద్ద సన్మానం కూడా చేసిండు. దానికి నేనైతే చాలా గర్వపడుతున్నాను. కాబట్టి ఇదే విధంగా నెక్స్ట్ వచ్చిన ఉపాధ్యాయుడు కూడా అదే విధంగా విజయసారిని ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామంలో ఉన్న పాఠశాలని అభివృద్ధి చేయగలుగుతారని నేను ఒక ఎంఈఓగా మీతో కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. అందరూ కూడా ఈ నమస్కారాలు. మరి ఈరోజు సార్ నిన్ననే రిలీవ్ కావడం జరిగింది. మరి ఈరోజు గ్రామస్తుల తరఫున ఈ సన్మాన సభను ఏర్పాటు చేయడం జరిగింది. సిరికొండ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున సార్కు ఘనంగా సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే సార్ ఇక్కడ ఎంత కృషి చేసిండు ఈ పాఠశాల అభివృద్ధికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లల విద్యార్థులు ఏర్పడటానికి. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తేనే మనకు దాన్ని చక్కగా మనకు అర్థమవుతున్నది. ఇంత మారుమూల గ్రామంలో కూడా మరి ఆయన కష్టపడి ఇటువంటి బడిని ఒక మంచి ఆహ్లాదకర వాతావరణంలో పిల్లలకు మంచి చదువులు నేర్పి ఇక్కడ స్ట్రెంతులు గ్యాదర్ చేసి సార్ విజయ్ కుమార్ సార్ కృషి ఎన్నలేని కృషి ఇందులో ఉంది. దానికి నిదర్శనమే మనం ఈ గ్రామస్తులు ఈ విధంగా ఈ సన్మాన సభ ఏర్పాటు చేయడం అని నేను అనుకుంటున్నా. మరి సార్ ముందు నుంచి కూడా కొత్తగా వచ్చినప్పుడు ఈ విజయ్ సార్ ఈ సాత్మారి కూడా లేకనే అక్కడ మా పెద్ద సార్ దగ్గర శ్రీకొండలో కూడా ఇద్దరు పెద్ద సార్లు ఉంటారు. వాళ్ళకు కూడా మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి ఇలాగే మండలాలు పొందుతారని మేము అనుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మహాజన్ ఈశ్వర్ గారు పోయిందంటే మన కొత్త దేవుడు, ఆ దేవుడు కూడా మనకి చూడాలని. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? మన విజయ్ కుమార్ సారు ఇప్పుడు మంచిగా పోతున్నాడు. అందుకోసం బాగా ఉంది. జ్వరం వస్తే కూడా టాబ్లెట్లు ఇవ్వడం, జరటైతే కూడా తర్వాత మన సారు రాకపోయినా చెప్పేవాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నది బాగా.
మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్కడ ఆగకూడదు అంటాడు. అందుకోసమే సార్ ఒక నమస్కారం. సార్ వెళ్ళదు సార్, ప్లీజ్ సార్ ఎక్కడ ఉండండి సార్. సార్ వెళ్ళదు సార్. వెరీ గుడ్.